ప్రతిసారి డబ్బులు చూడిపోయాం కానీ ఈసారి పోటాపోటీకి వెళ్ళింది. మనకి ఈ చూస్తనే తెలుస్తుంది ఎంత గట్టిగాడాడు. దెబ్బలు తెలిగైన బాధ లేదు కానీ ఓడిపోయిన బాధ ఎక్కువగా ఉంది. ఈ రోజు మ్యాటర్ ఏంటంటే మన కాలేజ్ లో ఈ రోజు కబడ్డీ ఆడిస్తున్నారంట. మన టకటక బాయ్స్ ఫోన్ చేసి కబడ్డీ మన టకటక బాయ్స్ టకటక పేరు మీద ఒక టీం ఇచ్చేసాం అన్నారు. నేను రాబోడికి లేట్ అయిపోతే వేరే ఒకరిని తీసుకో ఆడనరా అన్నాను. మీ దగ్గర సొల్లు చెప్పడం ఎందుకు లేకని నాకు ఆటో రాదలే కానీ అంతలోనే కాలేజ్ దగ్గరికి వచ్చేసాం. ఇంకా రాగానే చూస్తే మనోళ్ళు ఆడుతున్నారు. అందులోనే మన బ్రదర్ అయితే అడిగాను స్కోర్ ఎలా ఉందని. స్కోర్ కో దండం అన్నాడు. ఎందుకురా అంటేనేమో మన బ్రదర్ ఫ్యాంట్ అయితే చిరిగిపోయిందంట. స్కోర్ అయితే పర్లేదంట. ఇంకా గ్రౌండ్ లో అడిగట్టినట్టునే మన వాళ్ళు ఈసారి కప్పు నమ్మదే. ఇంకా మనం వెళ్ళినట్టు ఊపిరిప్పించేసాం టక్క టక్క. ఇంకా మన వాళ్ళు అన్నారు నువ్వు కొద్దిగా ముందు వచ్చినా బాగున్నాయి ఎందుకురా అంటేనేమో ఆడడానికి అన్నారు. మనకు ఆట రాదరా బాబు సోయింగే అన్నాను. 3 పాయింట్లు తేడాగా ఓడిపోయాం. చాలా బాధ అనిపించింది. ఇంకా మనోడు సిచ్యువేషన్ చూసేయండి. అయ్యా లోపలంతా అంత సవ్యంగానే జరిగింది. పరువు నిలబెట్టారు. వెళ్ళేదారిలో రిలాక్స్ అవుతాడని జ్యూస్ తాగిచ్చాను. టకా టకా ఉంటా మరి.